హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో నాది బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి పార్ట్ 1 కింద, పార్ట్ 2 వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలని చూపించాను కదా. సో ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు ఈరోజు లైవ్ వీడియో అయితే చూపిస్తున్నాను. సో ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు ఇలా సమానంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా నెక్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి, కుట్టుకుంటూ రావాలి. సో ఈ విధంగా పుష్ట అయితే నెక్ పీస్ అయితే కుట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది అటు ఇటు కదలకుండా రెండు సమానంగా అయితే పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎక్కడ హెచ్చు దిగులు లేకుండా ఎంత నీట్గా ఉందో. సో అదేవిధంగా చుట్టూ అయితే కుట్టుకుంటూ రావాలి. సో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా చుట్టూ అంతా